హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే రియల్మీ మొబైల్స్లో రియల్మీ UI 2.0 అప్డేట్ చేసుకున్నారో, ఆల్రెడీ చేసుకొని వాడుతున్నారో, అలాగే ఎవరైతే బీటా మెంబర్స్కి అప్లై చేసుకున్నారో, ఎవరైతే అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ ఈరోజు నేను మీకు రియల్మీ UI 2.0లో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని ఫీచర్స్ ఏంటి, అసలు దీంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన టోటల్ వాక్ త్రూ ఈరోజు నేను మీకు చెప్తాను. అరౌండ్ ఒక 50 కంటే అబోవ్ ఫీచర్స్ నేను దీంట్లో అబ్జర్వ్ చేశాను. ఆ 50+ ఫీచర్స్ మొత్తం కూడా సపరేట్గా ఒక నోట్స్ రూపంలో మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏమేమి కొత్తగా ఉన్నాయి అనేది మొత్తం రాశాను. సో వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ ఫైల్ లాగా నేను ఇస్తాను. అది కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే. ఇవి మీకు కొంచెం యూజ్ అవుతాయి. ఇవన్నీ చాలా వరకు స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ టైంలో మీకు ఎక్కువ వర్క్ చేసుకోవడం కోసం షార్ట్ ఫీచర్స్, అలాగే షార్ట్ కట్ ఫీచర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ మీకు కొంచెం యూజ్ అవుతాయి. అందుకని మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి వీలైతే. అండ్ నేను దీంట్లో మాత్రం ఇప్పుడు చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ ఫీచర్స్ మనం కవర్ చేయాలి కాబట్టి. సో మనం ఫస్ట్ అయితే హోమ్ స్క్రీన్ మీద నుంచి వద్దాం. హోమ్ స్క్రీన్ మీద మీకు డిఫాల్ట్గా యాప్ డ్రాయర్ ఉంటుంది కదా, ఈ యాప్ డ్రాయర్లో మీకు లాంచర్ లాగా ఉంటుంది. సో దీంట్లో మీకు యాప్స్ అన్నీ కూడా ఇలా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. ప్లస్ మీకు ఇక్కడ లాంచర్ లాగా కూడా ఉంటుంది యాప్ డ్రాయర్ లాగా. సో దీంట్లో కొన్ని చాలా వరకు కొత్త ఫీచర్స్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద మీరు ఒకసారి లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఐకాన్స్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు, అలాగే అరేంజ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అరేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంట్లో నెక్స్ట్ ఫీచర్ మనకి వాల్పేపర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ స్టాటిక్ వాల్పేపర్స్ అలాగే లైవ్ వాల్పేపర్స్ రెండు ఉంటాయి. స్టాటిక్ వాల్పేపర్స్ అంటే మీకు నార్మల్ ఫొటోస్ని మీరు ఇమేజెస్ని ఇక్కడ పెట్టుకోవచ్చు హోమ్ స్క్రీన్ మీద. అండ్ లైవ్ వాల్పేపర్స్ అంటే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో లైవ్ వాల్పేపర్స్ అంటే అందరికీ తెలుసు. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చారు. సో మీరు దీన్ని కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా మనకి వ్యారీ అవుతూ కూడా ఉంటాయి. మీకు కావాలంటే వాటిని అలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అదే హోమ్ స్క్రీన్ మీద మీకు ఇక్కడ ఐకాన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ఐకాన్స్ని మీరు మార్చుకోవచ్చు, స్టైల్స్ మార్చుకోవచ్చు. అండ్ ఏదైనా థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక 2 థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను కదా. సో వీటిని కూడా మీరు కావాలంటే అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఐకాన్కి సంబంధించిన సైజ్ని మార్చుకోవచ్చు, అలాగే ఏదైతే లేబుల్ ఉంటుందో ఆ లేబుల్ సైజు మార్చుకోవచ్చు. ఇలా రకరకాలుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐకాన్స్ నుంచి డైరెక్ట్గా మీరు హోమ్ స్క్రీన్ మీద నుంచి ఐకాన్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ లేఅవుట్ అని ఉంటుంది. లేఅవుట్లో ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ విడ్జెట్స్ ఉంటుంది. విడ్జెట్స్ అంటే డిఫాల్ట్గా మనకి కొన్ని క్లాక్స్ అలాగే స్టైల్స్ కొన్ని ఉంటాయి. అండ్ మీకు KWGT వాడుతున్నారు అనుకోండి, దానికి సంబంధించిన విడ్జెట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, ఒకసారి చెక్ చేయండి. దెన్ నెక్స్ట్ మీకు ట్రాన్సిషన్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ దీంట్లో వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారు. స్టైల్ అనమాట, మీకు పేజ్ రోల్ అవుతున్నప్పుడు ఉండే స్టైల్. అండ్ నెక్స్ట్ మీకు మోర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ లాంచర్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్తారు. హోమ్ స్క్రీన్ లాక్ అలాగే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు హోమ్ స్క్రీన్ మోడ్ అనేది ఎలా ఉండాలి అంటే, అది డ్రాయర్ లాగా ఉండాలా, లేకపోతే మీకు అన్ని ఐకాన్ ప్యాక్స్ అన్ని ఐకాన్స్ కూడా మీకు హోమ్ స్క్రీన్ మీద ఇలా అరేంజ్ చేసి ఉండాలా అనేది మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఐకాన్ పుల్ డౌన్ జెస్చర్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఇది మాత్రం ఎక్సలెంట్ ఫీచర్. దీన్ని ఒకసారి ట్రై చేయండి. జస్ట్ దీన్ని మీరు ఒకసారి ఆన్ చేయండి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఇలా అరేంజ్ చేసి ఉన్నాయి. అండ్ మీరు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ చేయాలనుకోండి, మీకు కొంచెం ఇక్కడ వరకు ఫింగర్ అందదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ కార్నర్లో మీరు ఒకసారి ఇలా అన్నారనుకోండి, అన్ని ఐకాన్స్ కిందికి వస్తాయి. అండ్ మీరు ఇక్కడ ఫింగర్ని అటు ఇటు మూవ్ చేస్తే, ఏ ఐకాన్ దగ్గర మూవ్ చేస్తే ఆ ఐకాన్ హైలైట్ అవుతుంది. మీరు ఆ ఐకాన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ మీద హైలైట్ చేశాను, సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే మీరు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ చేసుకోవడం కోసం ఇది ఇలా బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం సూపర్ ఫీచర్. దీన్ని ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. అండ్ మళ్ళీ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ హోమ్ స్క్రీన్ ఐకాన్ ఆటో ఫిల్ ఉంటుంది. అలాగే మీకు లేఅవుట్ మోడ్ ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది ఉంటుంది. అండ్ మీకు స్వైప్ డౌన్ జెస్చర్ ఉంటుంది. స్వైప్ డౌన్ జెస్చర్ మీకు డిఫాల్ట్గా సెర్చ్ ఉంటుంది. చాలామందికి అది ఇరిటేటింగ్గా ఉంటుంది. అంటే మీరు ఇలా స్వైప్ డౌన్ చేయగానే ఇక్కడ మీకు సెర్చ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు దీన్ని నోటిఫికేషన్ డ్రావర్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్వైప్ డౌన్ జెస్చర్కి వెళ్ళి నోటిఫికేషన్ డ్రావర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ డ్రావర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడండి, యాడ్ ఐకాన్స్ టు
హోమ్ స్క్రీన్ ఒక ఫీచర్ ఉంటుంది, దీన్ని టర్న్ ఆఫ్ చేయండి అర్జెంట్గా. దీనివల్ల కొంచెం హెడేక్గా ఉంటుంది మీకు. మీరు ఏదైనా కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన ప్రతిసారి కూడా మీకు హోమ్ స్క్రీన్ మీద ఒక ఐకాన్ వస్తూ ఉంటుంది, కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. సో దీన్ని మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఇక్కడ డబుల్ ట్యాప్ టు లాక్ అలాగే డబుల్ ట్యాప్ టు వేక్ 2 ఫీచర్స్ ఉంటాయి. ఈ 2 కూడా ఆన్ చేసుకోండి. అంటే మీరు ఇలా డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ఇది 2 ఆప్షన్స్ని ఆన్ చేసుకోండి. అలాగే డబుల్ ట్యాప్ చేస్తే క్లోజ్ కూడా అవుతుంది, అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఇక్కడ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ వాల్ పేపర్స్ అనేవి ఆటోమేటిక్గా వ్యారీ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల కొంచెం మీకు బ్యాటరీ డ్రైన్ అవుద్ది, ప్లస్ మీకు డేటా కూడా వేస్ట్ అవుద్ది. సో దీన్ని మీరు ఆఫ్ చేసుకోండి. లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ వరస్ట్. నన్ను అడిగితే నేను ఏ యూఐలో కూడా నేను అది సజెస్ట్ కూడా చేయను. కొంతమందికి నచ్చుతుంది, నాకు మాత్రం అది అసలు నచ్చదు. అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే యాప్ అప్డేట్ డాట్ అని ఉంటుంది, ఇది మాత్రం ఆన్ చేసుకోండి. ఇదేం లేదు, జస్ట్ మీకు నోటిఫికేషన్ డాట్ అనమాట. మీరు నెంబర్ ఆఫ్ ఐకాన్స్ వాడుతూ ఉంటారు కదా, సో దీంట్లో మీకు ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ డాట్ చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తే వెంటనే మీకు ఒక డాట్ రూపంలో చూపిస్తుంది. సో ఐకాన్ మీరు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి మేజర్గా మీకు హోమ్ స్క్రీన్ లాంచర్లో ఉన్న మేజర్ ఫీచర్స్. అండ్ మనం ఒకసారి డైలర్ ఓపెన్ చేసినాం అనుకోండి, డైలర్ అలాగే మెసేజింగ్ యాప్, ఇవి 2 కూడా మీకు డిఫాల్ట్గా స్టాక్ గూగుల్కి సంబంధించిన డైలర్ అలాగే మెసేజింగ్ యాప్ వస్తాయి. సో దీనివల్ల మీకు చాలా యూజ్ అనమాట. అండ్ ఒకసారి మీరు డైలర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ వీడియో కాల్ ఫీచర్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మాత్రం సూపర్ అనమాట. అంటే మీరు డైరెక్ట్గా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వైఫై కాలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ చేయాలంటే మీరు సింపుల్ సిమ్ కార్డ్స్లోకి వెళ్ళండి, ఏ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు వైఫై కాలింగ్ అనే ఫీచర్ ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అంటే డైరెక్ట్గా మీరు వైఫై కాలింగ్ చేసుకోవచ్చు, ప్లస్ మీకు ఇక్కడ డైరెక్ట్గా వీడియో కాల్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక సూపర్ ఫీచర్, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఒకసారి రీసెంట్ ప్యానల్ ఇలా ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇలా రీసెంట్ ప్యానల్ ఓపెన్ అవుతుంది కదా. ఈ రీసెంట్ ప్యానల్లో మనకి నెంబర్ ఆఫ్ ఏవైతే రీసెంట్గా మనం ఓపెన్ చేసిన యాప్స్ ఉంటాయో ఇవన్నీ ఉంటాయి, ఇది అందరికీ తెలిసిందే కదా. అండ్ మనం ఒకసారి ఏదైనా ఒక యాప్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక 4-5 ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది లాకు అన్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రెగ్యులర్గా కావాలి, బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతూ ఉండాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఒకసారి లాక్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అవి బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతూ ఉంటే నోటిఫికేషన్స్ మీకు మిస్ అయితే అవ్వవు అనమాట. సో ఒకవేళ వద్దనుకుంటే అన్లాక్ కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫ్లోటింగ్ విండోస్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఫ్లోటింగ్ విండోస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే వెంటనే మీకు ఒక ఫ్లోటింగ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని క్లోజ్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా దీని మీద క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రెడ్ కలర్ వస్తుంది, క్లోజ్ చేస్తే అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒకసారి రీసెంట్ ప్యానల్లోకి వెళ్దాం. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది మినీ విండో అని. సో మినీ విండో మీద క్లిక్ చేస్తే ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది కూడా వద్దు అనుకుంటే ఇలా మీరు క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అనమాట. అలాగే మళ్ళీ ఇంకొకసారి దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఫీచర్ కూడా ఉంటుంది, స్ప్లిట్ స్క్రీన్ అని. స్ప్లిట్ స్క్రీన్ ఇక్కడ నుంచి మీరు మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్ప్లిట్ స్క్రీన్ అనేది షేర్ అవుతుందన్నమాట. ఇలా కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు మాన్యువల్గా. అలా కాదు అనుకుంటే దీన్ని ఇలా క్లోజ్ చేసి ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసి 3 ఫింగర్స్ని ఇలా కింద నుంచి పైకి ఇలా అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ వేరే యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదా కూడా బాగుంటుంది. ఈ 3 ఫింగర్స్ జెస్చర్, అప్ జెస్చర్ అనేది మీకు సెట్టింగ్స్లో ఉంటుంది, అక్కడ మీరు ఆన్ చేసుకోవాలి. అప్పటి నుంచి మీరు ఇలా స్ప్లిట్ స్క్రీన్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇలా మాన్యువల్గా కాకుండా డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇలా 3 ఫింగర్స్ ద్వారా కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇది కూడా సూపర్గా ఉంటుంది, ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఒకసారి నోటిఫికేషన్ డ్రాయర్ ఓపెన్ చేసినాం అనుకోండి, నోటిఫికేషన్ డ్రాయర్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇంతకుముందు మీరు రియల్మీ 1.0తో కంపేర్ చేసుకుంటే రియల్మీ 2.0లో మీకు ఇది కొంచెం కిందికి తీసుకొచ్చారు ఈ ప్యానల్ అనేది. దానివల్ల మీకు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ క్లాక్ ఉంటుంది. సో మీరు ఒకసారి రియల్మీ 1.0 చూస్తే మీకు కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీకు కొన్ని మార్చుకోవచ్చు అనమాట. సో దాంట్లో వెరీ ఫస్ట్ది వైఫై ఎక్స్టెండర్. వైఫై ఎక్స్టెండర్ అంటే ఏం లేదు, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు వైఫై వాడుతున్నారు, మీ ఫ్రెండ్ వచ్చి పాస్వర్డ్ చెప్పమన్నాడు. సో అతనికి మీరు పాస్వర్డ్ ఇవ్వడం మీకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేశారనుకోండి, ఈ హాట్స్పాట్ ద్వారా మీ ఇంట్లో వైఫై అనేది ఆయనకి వైఫై రూపంలో వెళ్తుంది. అండ్ హాట్స్పాట్కి మీరు ఆల్రెడీ పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ పాస్వర్డ్
పాస్వర్డ్ మీరు కావాలనుకున్నప్పుడల్లా ఆఫ్ చేయొచ్చు అనమాట. ఆటోమేటిక్గా మీకు పర్సనల్ హాట్స్పాట్ ఆఫ్ అయిపోతే అతనికి వైఫై వెళ్ళటం కూడా ఆగిపోతుంది. కానీ మీరు మెయిన్ ఏదైతే వైఫై ఉంటుందో దానికి సంబంధించిన లాక్ అంటే పాస్వర్డ్ మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అప్పుడు మీకు ఇది వైఫై ఎక్స్టెండర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది సూపర్ ఫీచర్, చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ OSIE విజన్ అని ఒకటి ఉంటుంది. ఈ OSIE విజన్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు వీడియోస్ చూస్తున్నారనుకోండి, అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు, అలాగే యూట్యూబ్లో కావచ్చు. సో కలర్స్ అనేవి కొంచెం డెప్త్గా కొంచెం పవర్ఫుల్గా ఉండాలి అనుకుంటే సో దీన్ని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, కొంచెం కలర్స్ అనేవి చాలా చాలా బాగా వస్తాయి అనమాట. సో అందుకని దీన్ని మీరు ఆన్ చేసుకోండి, ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు డార్క్ మోడ్ ఫీచర్ ఉంటుంది. డార్క్ మోడ్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ డార్క్ మోడ్లోకి వెళ్తుంది. దీని మీద క్లిక్ చేసినాం అనుకోండి, వెంటనే మీకు సిస్టమ్ అనేది టోటల్గా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ డార్క్ మోడ్లో కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు 3 డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ది ఎన్హాన్స్డ్ అంటే మీకు టోటల్గా డార్కిష్గా అయిపోతుంది, అంటే మీకు కొంచెం బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ మీడియం అని ఉంటుంది, రెండోది కొంచెం గ్రేయిష్ టింట్ యాడ్ అవుతుంది. అండ్ మూడోది జెంటిల్ ఉంటుంది, ఇంకా కొంచెం గ్రేయిష్ టింట్ ఉంటుంది. సో మీకు ఎక్కువగా బ్యాటరీ సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్హాన్స్డ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది డార్క్ మోడ్. మీరు వద్దనుకుంటే మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్లో కూడా మళ్ళీ మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంకొక ఫీచర్ ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ అని. ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది చాలా 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 అడ్వాన్స్గా తీసుకొచ్చారు. దీంట్లో మీరు సిస్టమ్ సౌండ్స్ ప్లస్ మీరు మైక్ సౌండ్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్గా సిస్టమ్ మైక్ సౌండ్ అలాగే మైక్ సౌండ్ దీన్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ దీంట్లో మీకు వీడియో రెజల్యూషన్ మ్యాక్సిమం 1080 వరకు ఇది రికార్డ్ చేయగలదు. అండ్ మీకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా ఉంటుంది, 60 FPS వరకు మీరు పెట్టుకోవచ్చు. అండ్ మీరు వైల్ రికార్డింగ్ వీడియో మీరు ఫ్రంట్ కెమెరాని కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఈ సిస్టమ్ రికార్డింగ్లోకి వీళ్ళు యాడ్ చేశారు. ఇది మాత్రం సూపర్గా ఉంది, ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్లోనే ఇంకో ఫీచర్ కూడా ఉంటుంది, రియల్మీ షేర్ అని. ఈ రియల్మీ షేర్ని మీరు ఎప్పుడైతే మీతో పాటు మీ ఫ్రెండ్ ఎవరన్నా రియల్మీ మొబైల్ కానీ, వివో మొబైల్ కానీ, ఒప్పో మొబైల్ కానీ, షామీ మొబైల్ కానీ, రెడ్మీ మొబైల్ కానీ, పోకో మొబైల్ కానీ ఇలా ఫోన్స్ వాడుతున్నారో సో వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఎక్కువ ఫైల్ సైజ్ ఉన్న ఫైల్స్ని చాలా తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్తో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ రియల్మీ షేర్ అనేది యూజ్ అవుతుంది. ఇది మల్టిపుల్ ప్లాట్ఫాము, మీరు చాలా బ్రాండ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్కి ఇది బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా మూవీస్ కావచ్చు, పెద్ద పెద్ద ఫైల్స్ కావచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఇవి మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్లో ఉండే మేజర్ ఫీచర్స్. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ మనకి మేజర్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ అవుతాయి. అండ్ ఈ మెయిన్ సెట్టింగ్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది వైఫైలోకి వెళ్ళారనుకోండి, వైఫైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీంట్లో మీకు వైఫై అసిస్టెంట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు డ్యూయల్ ఛానల్ యాక్సలరేషన్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఈ డ్యూయల్ ఛానల్ యాక్సలరేషన్ ఎందుకంటే మీరు మొబైల్ డేటా ప్లస్ వైఫై ఒకేసారి యూజ్ చేసుకుంటూ ఏదైనా బ్రౌజ్ చేయాలనుకుంటా అనుకోండి, అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. దీంట్లో కొన్ని బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. ఆటోమేటిక్గా ఆ బ్రౌజర్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు వైఫై ప్లస్ డేటా రెండు వాడుకొని మీకు బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హై స్పీడ్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ మనకు ఒకసారి కొంచెం బ్యాక్ వచ్చామనుకోండి, ఇక్కడ మీకు పర్సనలైజేషన్ అని ఒక ఫీచర్ ఉంటుంది. దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో మేజర్గా మనకి థీమ్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా థీమ్స్లోకి వెళ్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఏదైనా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు వాల్పేపర్స్, ఈ వాల్పేపర్స్ మనం ఇందాక హోమ్ స్క్రీన్ మీద మాట్లాడుకున్నాం కదా, అవి ఇక్కడ కూడా ఉంటాయి. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐకాన్ ప్యాక్స్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సేమ్ అవే ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ కూడా ఈ డిఫాల్ట్ సిస్టమ్ లాంచర్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వీటికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మీరు మోడిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ యాప్ లేఅవుట్, ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకుందాం, రోస్ అలాగే కాలమ్స్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఫింగర్ ప్రింట్ స్టైల్స్, మీరు ఒకవేళ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడుతున్నారు అనుకోండి, సో దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ స్టైల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, మీరు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి కొన్ని సౌండ్స్ కూడా ఉంటాయి, సౌండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. దానికోసం మీరు ఒకసారి సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సిస్టమ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ సౌండ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. దీన్ని ఆన్ చేశారనుకోండి, మీరు ఫింగర్ ప్రింట్ తీస్తున్నప్పుడు మీకు ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది, వినటానికి కూడా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి మనం పర్సనలైజేషన్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మీకు కలర్స్ అని ఉంటుంది. సిస్టమ్ వైడ్గా మీరు నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి మార్చుకోవచ్చు, మీకు థీమింగ్ మీరే మార్చుకోవచ్చు అనమాట. దీంట్లో బల్క్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ప్లస్ గ్రేడియంట్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన
నచ్చిన విధంగా మీరు సిస్టమ్ వైడ్గా మీరు మార్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్లోనే కాదు, మీకు డైరెక్ట్గా సెట్టింగ్స్లో కూడా ఇది టోటల్ కలర్ అనేది మారిపోతుంది అనమాట. సో వేరే కలర్ అప్లై చేసినా కానీ సేమ్ అలాగే సెట్టింగ్స్లో కూడా మారిపోతుంది. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను, సెట్టింగ్స్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి మనకి మొత్తం కలర్స్ మారిపోయినాయి. అండ్ మీకు ఇక్కడ ఫాంట్ అండ్ డిస్ప్లే అని ఉంటుంది. దీంట్లో డిఫాల్ట్గా మీకు ఒక 2 ఫాంట్స్ వీళ్ళు ఇస్తారు. అండ్ మీరు ఇక్కడ మోర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా థీమ్ స్టోర్లోకి వెళ్తుంది. మీకు కావాల్సిన ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రియల్మీ యూఐలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు థర్డ్ పార్టీ ఫాంట్స్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి. కాకపోతే దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. ఆల్రెడీ దాని మీద నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. మీరు ఏదన్నా ఇష్టమైన ఫాంట్ మీరు వాడాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకుంటే మీకు నచ్చిన ఫాంట్స్ మీరు మార్చుకోవచ్చు. లైక్ గూగుల్ సాన్స్ కావచ్చు. అండ్ మనం మేజర్గా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అనేది తెలుగులా కనపడాలంటే మనం తెలుగు ఫాంట్స్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోహినూర్ ఫాంట్ ఉందనుకోండి, కోహినూర్ ఫాంట్ మనకి తెలుగుని తెలుగులో చూపిస్తుంది. మనకి డిఫాల్ట్గా ఏదైతే అవైలబుల్గా ఉన్న డిఫాల్ట్ ఆండ్రాయిడ్ ఫాంట్ ఉంటుందో ఆ ఆండ్రాయిడ్ ఫాంట్ అనేది పరమ చెత్తగా ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు. కానీ ఇప్పుడు నేను చూడండి, మీకు ఇక్కడ నేను తెలుగుని తెలుగులాగా కనిపించే తెలుగును వాడుతున్నాను. సో అలాంటి ఫాంట్ కూడా మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కోహినూర్ అనే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చేశాను ఆల్రెడీ ఒక 1 year బ్యాక్, అది ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో ఇది ఫాంట్కి సంబంధించిన సెట్టింగ్స్. అండ్ మీకు నోటిఫికేషన్ ప్యానల్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ మీరు మార్చుకోవచ్చు. మీకు సర్కిల్, అలాగే స్క్వేరు, అలాగే స్విర్కిల్, అలాగే ఇలా మీకు టియర్ డ్రాప్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇవి కూడా మీరు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఫీచర్స్ అనేవి మీకు పర్సనలైజేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం ఒకసారి కిందికి వచ్చామనుకోండి, హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్లోకి వెళ్తే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీకు ఓన్లీ కొన్ని ఫీచర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ది రియల్మీ ఫోన్స్ ఇప్పుడు మీకు ఈ కలర్ఫుల్ ఏవడి ఫీచర్స్ అనేవి సపోర్ట్ చేయట్లేదు. మేబీ ఫ్యూచర్లో ఇస్తారా లేదని మాత్రం గ్యారంటీ అయితే లేదు. డేట్, నోటిఫికేషన్, బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీరు దీన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు కావాలనుకుంటున్నారో అప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఫుల్ లెంత్ ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో యాడ్ చేయలేదు. అండ్ మనం ఒకసారి సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు రియల్ సౌండ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. రియల్ సౌండ్ టెక్నాలజీ జస్ట్ లైక్ మీకు ఒక ఈక్వలైజర్ లాంటిది అనమాట. దీంట్లో రియల్ హెచ్డి సౌండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో కొన్ని డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. దాన్ని కూడా మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నప్పుడు మార్చుకుంటూ ఉంటుంటే కొంచెం సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఇంకొకసారి కిందికి వెళ్తే నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మీకు నెట్వర్క్ స్పీడ్ కావచ్చు, బ్యాటరీలో పర్సంటేజ్ కావచ్చు. ఇక్కడ మీరు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంటుంది. బ్యాటరీ పర్సంటేజ్, ఇన్సైడ్ ఐకాను, సైడ్కి పక్కకు పెట్టుకోవాలి. ఇలాంటివి కూడా కొన్ని దీంట్లో నుంచి మీరు వ్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ప్రైవసీలోకి వెళ్ళామనుకోండి, ప్రైవసీలో మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది యాప్ లాక్. మీరు ఏదైనా యాప్స్కి లాక్స్ పెట్టుకొని ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు హైడ్ యాప్స్, ఏదైనా యాప్స్ మీరు దాచుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సీక్రెట్గా వాడాలనుకుంటున్నారు అనుకోండి, ఇది మీరు వాడుకుంటే దీంట్లో ఒక పర్సనల్ వాల్ట్ లాగా ఉంటుంది. అండ్ ప్రైవేట్ సేఫ్, ఈ ప్రైవేట్ సేఫ్ అనేది మీకు ఒక పర్సనల్ లాక్ లాంటిది, లేదంటే వాల్ట్ లాంటిది అనమాట. దీంట్లో మీరు ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, ఏవైనా దీంట్లో దాచిపెట్టుకోవచ్చు. అండ్ దానికి ఒక పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తేనే మీకు అది ఓపెన్ అవుతుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. అండ్ నెక్స్ట్ మీకు సిస్టమ్ క్లోనర్ ఉంటుంది. ఈ సిస్టమ్ క్లోనర్ అంటే ఏం లేదు, మీరు ఒక ఫోన్ని 2 ఫోన్స్ లాగా మార్చుకోవాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే 2 యూజర్స్ లాగా మీరు వాడుకోవాలనుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ మీకు దీన్ని జనరల్గా డ్యూయల్ స్పేస్ అంటాం కదా, అలాంటిది అనమాట ఇది. అండ్ మీకు కిడ్ స్పేస్ అంటే కిడ్ స్పేస్లో మీ పిల్లలకి మీరు ఫోన్ ఇచ్చినప్పుడు ఏమేమి దీంట్లో మేనేజ్మెంట్ చేసుకోవాలనేది దీంట్లో ఉంటుంది. ఏ యాప్స్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, ఏ సెట్టింగ్స్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డివైస్ ఐడి అండ్ యాడ్స్ అని ఉంటుంది. అండ్ మేజర్గా రియల్మీ యూఐలో కూడా మీకు యాడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే అవి అంత పెద్దగా ఏం కనిపించవు. అండ్ మీరు ఒకవేళ కనిపించినా కానీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి వెళ్ళి లిమిట్ యాడ్ ట్రాకింగ్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ మేజర్గా ఇంకొక ఫీచర్ ఉంటుంది ఎక్కడంటే అది అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటుంది అనుకుంటా. ఇక్కడ గెట్ రికమెండేషన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి దీన్ని అర్జెంట్గా ఆఫ్ చేసుకోండి. ఈ గెట్ రికమెండేషన్స్ ఇది ఆన్ చేశారనుకోండి, మీకు మధ్యలో థీమ్స్లో కావచ్చు, ఇలాంటి యాప్స్లో మీకు కొన్ని యాడ్స్ అనేది వీళ్ళు చూపిస్తూ ఉంటారు. సో ఇది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఇక్కడ ఈ ప్రైవసీలోనే ఇంకో ఫీచర్ ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని. సో దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. దీనివల్ల కూడా మీకు సంబంధించిన డేటాని వీళ్ళు ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మీరు ఆఫ్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఈ ప్రైవసీలో ఉంటాయి. అండ్ మీరు ఒకసారి సెక్యూరిటీలోకి వెళ్ళారనుకోండి, సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవి అన్ని ఫోన్స్లో ఉండేవి, సేమ్ అలాగే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ మేజర్గా మీకు కావాల్సింది కన్వీనియన్స్ టూల్స్. ఈ కన్వీనియన్స్ టూల్స్లో మాత్రం నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. వీటిని మాత్రం అన్ని ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం.
దాంట్లో వెరీ ఫస్ట్ ది నావిగేషన్స్లోకి వెళ్తే బటన్ నావిగేషనా లేకపోతే జెస్చర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జెస్చర్స్ మీరు బ్యాక్ వెళ్ళేటప్పుడు ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే రీసెంట్ యాప్లోకి వెళ్ళాలి, అది కూడా మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు జెస్చర్స్ అండ్ మోషన్స్ అని ఉంటుంది. దీంట్లో మాత్రం చాలా మంచి ఫీచర్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ ఆఫ్ జెస్చర్స్. ఈ స్క్రీన్ ఆఫ్ జెస్చర్స్ మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఓ అని టైప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, అలాగే వి అని టైప్ చేస్తే ఫ్లాష్ లైట్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు కొన్ని మాన్యువల్గా కూడా జెస్చర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా సపరేట్ యాప్ లైక్ వాట్సాప్ కావచ్చు, ఇలాంటి యాప్స్ మీరు ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని డ్రా చేసుకోవచ్చు. కొన్ని షార్ట్ కట్స్ మీరు కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే, నేను ఇక్కడ స్క్రీన్ ఆఫ్ చేశాను, స్క్రీన్ మీద నేను ఓ అని టైప్ చేశాను, ఇక్కడ చూడండి వెంటనే నాకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మీరు కొన్ని షార్ట్ కట్స్ మీరు సడన్గా ఓపెన్ చేయాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం కిందికి వెళ్ళామనుకోండి, స్క్రీన్ షాట్ ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్లో కూడా సూపర్ ఫీచర్ ఉంటుంది. మనకి 3 ఫింగర్స్ ఇలా స్వైప్ డౌన్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది, జస్ట్ లైక్ ఇలా మీకు స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. అండ్ మీరు ఇలా వాల్యూమ్ డౌన్ బటను అలాగే పవర్ బటన్ ఇలా లాంగ్ ప్రెస్ చేసినా కానీ స్క్రీన్ షాట్ వస్తుంది. ఇవి 2 ఫీచర్స్ కదా. ఇంకొకటి కూడా ఉంటుంది, ఈ 3 ఫింగర్స్ మీరు ఇలా స్క్రీన్ మీద పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మాన్యువల్గా స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకునే ఫీచర్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఎంత కావాలో అంతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీరు దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి. స్క్వేర్ లాగా డ్రా చేయటం, అలాగే మీకు సర్కిల్ లాగా డ్రా చేయటం, అలాగే మాన్యువల్గా మీకు నచ్చిన విధంగా ఎంత అయితే కావాలనుకుంటారో అంత మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం. ప్లస్ మీకు ఇక్కడ డూడిల్ ఉంటుంది, మీకు కావాల్సిన విధంగా రాసుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫీచర్స్ అనేవి దీంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది సూపర్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ స్క్రీన్ రికార్డింగ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీకు అసిస్టివ్ బాల్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు యాపిల్లో ఉంటుంది కదా ఒక సర్కిల్ బాల్. సో దాంట్లో కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, దాన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ మేజర్గా క్విక్ రిటర్న్ బబుల్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, సడన్గా మీకు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు మెసేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ గేమ్లో వచ్చి బయటికి రాకుండా ఇక్కడ ఒక బబుల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ బబుల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే విత్ ఇన్ గేమ్లోనే మీరు ఆడుకుంటేనే యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంటుంది, దీన్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు స్మార్ట్ సైడ్ బార్ ఉంటుంది. ఈ స్మార్ట్ సైడ్ బార్ అంటే ఏం లేదు, ఇక్కడ సైడ్కి ఒక సైడ్ బార్ లాగా వస్తూ ఉంటుంది. దీని మీద మీరు ఇలా ప్రెస్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కొన్ని షార్ట్ కట్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మీరు కొన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. దానివల్ల మీకు కొంచెం షార్ట్ కట్ త్వరగా మీకు కావాల్సిన పనులని అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు స్ప్లిట్ స్క్రీన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ మీకు ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళారనుకోండి, బ్యాటరీ అండ్ పర్సంటేజ్ ఉంటుంది, బ్యాటరీకి సంబంధించిన స్క్రీన్ టైం ఎంత ఉంది, అసలు మీ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ మేజర్గా ఇక్కడ మీకు డిజిటల్ వెల్బీయింగ్ ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫీచర్, దీన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మీరు ఏ యాప్ని ఎంత బాగా వాడుతున్నారు, మీ డేలో ఎలా వాడుతున్నారు ఫోన్ అనేది మొత్తం కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఎన్నిసార్లు మీరు అన్లాక్ చేశారు, ఎన్నిసార్లు లాక్ చేశారు, ఏ యాప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. అంటే మీకు సంబంధించిన టోటల్ ట్రాకింగ్ మొత్తం కూడా ఈ డిజిటల్ వెల్బీయింగ్ చేస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకసారి యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు యాప్ క్లోనర్ ఉంటుంది. అంటే ఒక యాప్ని మీరు 2 యాప్స్ లాగా మార్చుకోవడం కోసం ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. వాట్సాప్ని 2 వాట్సాప్లు, టెలిగ్రామ్ని 2 టెలిగ్రామ్స్, ఇలా చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన ఫీచరే. అండ్ మనం ఒకసారి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు ఓటీజీ కనెక్షన్ ఉంటుంది. దీన్ని డిఫాల్ట్గా ఆన్ చేసుకోవచ్చు. మీరు పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు, ప్రతిసారి ఓపెన్ చేయకుండా. అండ్ మీకు ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు రియల్మీ ల్యాబ్ అని ఉంటుంది. ఈ రియల్మీ ల్యాబ్లో ఒక 4-5 కొత్త ఫీచర్స్ ఉంటాయి. ఇవి మాత్రం చాలా యూజ్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ది మీకు డ్యూయల్ మోడ్ అనమాట. ఈ డ్యూయల్ ఆడియో మోడ్ అంటే ఏం లేదు, మీరు ఒకేసారి మీరు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ప్లస్ వైర్ ఇయర్ ఫోన్స్ 2 ఒకేసారి ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు ఒక మూవీ చూస్తున్నారు, మీరు మీ ఫ్రెండ్ కలిసి, మీరేమో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, మీ ఫ్రెండ్ ఏమో వైర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఇది మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఆల్రెడీ ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ నేను మళ్ళీ వైర్ ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్గా దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, వైర్ ఇయర్ ఫోన్స్ ప్లస్ వైర్లెస్. ఈ 2 ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు దీంట్లోంచి వచ్చే ఆడియో అవుట్పుట్ అనేది రెండిట్లో కూడా వస్తుంది అనమాట. అప్పుడు మీకు కొంచెం యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మూవీస్ లాంటివి చూస్తున్నారో అప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు డీసీ డిమ్మింగ్ ఉంటుంది. ఈ డీసీ డిమ్మింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఆమ్లెట్ స్క్రీన్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, లో లైట్లో అంటే బ్రైట్నెస్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లిక్కరింగ్ తగ్గించుకోవడం కోసం మీకు డీసీ డిమ్మింగ్ అనేది యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆమ్లెట్ స్క్రీన్స్ వాడుతున్న వాళ్ళు మాత్రం దీన్ని ఆన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు స్మూత్ స్క్రోలింగ్ ఉంటుంది. ఈ స్మూత్ స్క్రోలింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు మీ ఫోన్లో డిఫాల్ట్గా 60 Hz రిఫ్రెష్ రేట్ ఉందనుకోండి, అది కొంచెం బెటర్గా ఉండాలి, యాప్స్ మధ్యలో షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు దీన్ని వాడుకోండి, మీకు కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జస్ట్ లైక్ మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్స్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్స్ అంత ఉండదు
ఉండదు కానీ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అంటే అబోవ్ 60 హెర్ట్జ్ అయితే ఇది చూపిస్తుంది. అండ్ మీకు స్లీప్ క్యాప్సూల్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మీరు నైట్ పడుకునే ముందు దీన్ని ఆన్ చేశారనుకోండి, మీ ఫోన్ నైట్ 12 to మార్నింగ్ 6 మధ్యలో మీరు పడుకుంటారనుకోండి, ఆ టైంలో బ్యాటరీ డ్రైన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది సూపర్ ఫీచర్, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా నాకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి దీంట్లో కనిపించినాయి. అరౌండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే ఒక 50+ ఉంటాయి. అండ్ మీకు ఇంకా కొత్తగా ఏమైనా కనిపిస్తే కింద కామెంట్స్లో కూడా రాయండి. ఇవన్నీ నేను ఇక్కడ రాశాను, దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా మీకు పంపిస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ UI 2.0లో ఉన్న మేజర్ ఫీచర్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.